Hi guys, welcome back to BT Garage. So ఇది 2025 అప్డేట్ అయిన KTM RC200 అండ్ ఈ వెహికల్ అయితే మనకి KTM గాజువాక్లో ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియోలోని కంప్లీట్ డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే ఉంటుంది ఈ వెహికల్ గురించి, ఏం అప్డేట్ చేశారు, ఇంకా ఏమున్నాయి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి. సో వీడియోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ వెహికల్ డిజైన్ గురించి మాట్లాడితే, సో డిజైన్ చూసారు కదా, కంప్లీట్గా అగ్రెసివ్ స్పోర్ట్స్ వెహికల్ లాగా అయితే ఉంది. సో 200cc సెగ్మెంట్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ కలర్ అయితే అప్డేట్ అయ్యిందనమాట. సో కలర్ అయితే మనకి ఫ్రంట్ గ్రే కలర్ వచ్చి ఆరెంజ్ ఇచ్చారు అండ్ ఈవెన్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయ్యింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి సైడ్ ఫెండర్స్ మొత్తం KTM RC200 స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ మెయిన్ ఫ్రంట్ కూడా చూడొచ్చు, విండ్షీల్డ్ మొత్తం అంతా పియానో బ్లాక్ ట్రీట్మెంట్ లేకపోతే మ్యాట్ బ్లాక్ గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్లో అయితే ఉంది. సో చూడడానికి చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుంది. అండ్ వీల్ కలర్ కూడా చూసారా, సో వీల్ కలర్ కూడా మనకి కంప్లీట్గా గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్లో చాలా మెరుస్తుంది అనమాట. అండ్ ఇట్ సైడ్ కూడా మనకి కంప్లీట్గా KTM స్టిక్కర్స్ ఇచ్చి వాళ్ళ బ్యాజింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాసీ వచ్చేసరికి మనకి బ్లాక్ ట్రీట్మెంట్లో ఉంది, అలానే ఆరెంజ్ కలర్ ట్రీట్మెంట్లో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి పిలియన్ దగ్గర ఆరెంజ్ కలర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి మాత్రం మళ్ళీ బ్లాక్ కలర్ కింద చేంజ్ చేశారనమాట. అండ్ రెడీ టు రేస్ స్టిక్కరింగ్ కూడా ఉంది. సో వెనక ఎవరైనా లైక్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఈ స్టిక్కర్ అయితే కనబడుతుంది. బ్యాక్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది వెహికల్ అయితే. సో ఓవరాల్గా చెప్పాలంటే డిజైన్ అయితే చాలా అగ్రెసివ్గా ఉంది, స్పోర్ట్స్ వెహికల్ డిజైన్లో ఉంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. యూత్కి కానీ లేకపోతే ఎవరైనా ఈ బండి నడిపినప్పుడు పక్కా ఐ క్యాచింగ్ డిజైన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ బండి లైట్స్ గురించి మాట్లాడితే, సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా LED ట్రీట్మెంట్లో అయితే ఉందన్నమాట. సో ఇన్సైడ్ మొత్తం LED లైట్స్ ప్రొవైడ్ చేశారు విత్ LED DRLs అండ్ KTM బ్యాజింగ్ ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అయితే. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సెక్షన్లో చూద్దాం. సో బ్యాక్ సెక్షన్ వచ్చేసరికి కూడా మనకి కంప్లీట్గా LED బ్రేక్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ లైట్ చూడడానికి మాత్రం చాలా బాగుందన్నమాట, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ వచ్చేసరికి WP Apex USD ఫోక్స్ యూజ్ చేశారు. సో బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో ఉంది అండ్ 43mm డయామీటర్తో వస్తుంది. అండ్ రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇది వైట్ కలర్ ట్రీట్మెంట్లో ఉన్న అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. సో ఇది కూడా WP Apex బ్రాండింగ్తోనే వస్తుంది. అండ్ ఇవన్నీ బ్రేక్స్ గురించి మాట్లాడితే మనం ఫ్రంట్ చూడొచ్చు, కంప్లీట్గా స్లీక్ డిస్క్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పెద్ద డిస్క్ వీలే అండ్ హబ్లెస్గా ఉంది. సో చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్. అండ్ బైబ్రే డిస్క్ క్యాలిపర్తో వస్తుంది కంప్లీట్ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో. అండ్ ఈ బండి మనకి డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. సో ఒకసారి రేర్ బ్రేక్ కూడా చూద్దాం. రేర్ బ్రేక్ కూడా చూస్తే మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ డిస్క్ క్యాలిపర్ అయితే ఇచ్చారు, బైబ్రే డిస్క్ క్యాలిపర్. సో వెహికల్ ఫ్రంట్ టైర్ సెక్షన్ గురించి మాట్లాడితే 110/70 17" వీల్ యూజ్ చేస్తారు. కంప్లీట్ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్ లో ఉంది ఎలా అయితే. అండ్ MRF బ్రాండింగ్ తో అయితే వస్తుంది. అండ్ రేర్ సెక్షన్ వచ్చేసరికి మనకి 150/60 17" వీల్ యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ MRF టైర్ యూజ్ చేశారు. అండ్ వెహికల్ ఇంజిన్ గురించి మాట్లాడితే, సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ 199cc ఇంజిన్ అయితే యూజ్ చేశారు. సో పవర్ వచ్చేసరికి మనకి 24.6 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 19.2 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 13.7 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ తో వస్తుంది. అండ్ ఫ్యూల్ ఎకనామీ గురించి మాట్లాడితే, ఎకోలో డ్రైవ్ చేస్తే మనకి ఆన్ అండ్ యావరేజ్ దగ్గరగా 35 kmpl వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ 40 అంటుంది కంపెనీ అయితే 40 వరకు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ 30 to 35 వ్యారీ అవుతుంది, మేబీ ఇంకా తగ్గిపోవచ్చు అగ్రెసివ్గా రైడ్ చేస్తే. సో ఇట్ సైడ్ చూస్తే మనకి కంప్లీట్గా ఇక్కడ మనకి గేర్ లివర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఈ వెహికల్. అండ్ ఇక్కడ మనకి రైడర్ ఫుట్ ప్యాక్ ఉంది అండ్ పిలియన్ ఫుట్ ప్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు, అల్యూమినియం ఇంకా రబ్బరైజ్డ్ ఫుట్ ప్యాక్తో వస్తుంది. సైడ్ స్టాండ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వెహికల్ ఎగ్జాస్ట్ కూడా మనకి అండర్ బెలీ ఎగ్జాస్ట్తోనే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చైన్ డ్రైవ్ చూస్తే కంప్లీట్గా ఓపెన్ చైన్ డ్రైవ్తో ఉంది. సో ఎవ్రీ 500 kilometers ఆర్ ఎక్కువ తక్కువ మన తిరిగిన కండిషన్స్ బట్టి డెఫినెట్గా క్లీన్ చేసుకోవాలి ఫర్ బెటర్ చైన్ లైఫ్. సో ఇట్ సైడ్ కూడా మనకి కంప్లీట్గా శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ విత్ టైర్ హగ్గర్ అయితే ఉంది. సో డిజైన్ ఏమాత్రం డిస్టర్బ్ చేయట్లేదు ఈ రెండు. సో ఈజీగా డిజైన్లో కలిసిపోయి ఒక బెటర్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ వెహికల్ ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం. సో ఈ వెహికల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 5" TFT కాన్సోల్ అయితే యూజ్ చేస్తారు. సో కంప్లీట్ కలర్ఫుల్ డిస్ప్లే, సంథింగ్ ఆ సార్ట్ ఆఫ్ యానిమేషన్తో వస్తుంది. అండ్ సైడ్ కూడా మనకి స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్రిప్ ఉంది అండ్ అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఇవ్వలేదు. సో ఈ బటన్ యూజ్ చేసి మనం ఇన్సైడ్ బ్రౌజ్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్లో మెయిన్గా మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి ABSలోని.
ఒకటి రోడ్, ఇంకోటి సూపర్ మోటో. సో సూపర్ మోటోలో రేర్ ఏబిఎస్ అయితే ఆఫ్ అయిపోద్ది అనమాట. సో ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బైక్ ఇన్ఫో లైక్ ఫ్యూల్ రేంజ్ ఇవన్నీ చూపిస్తుంది యాజ్ యూజువల్గా. అండ్ బ్లూటూత్ ఫీచర్స్ కూడా ఉన్నాయి యాజ్ యూజువల్. కేటీఎంలో ఉన్న అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. సో హ్యాండిల్ బార్ చూస్తే కంప్లీట్గా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. సో ఇది మెయిన్లీ మనకి స్పోర్ట్స్ వెహికల్లో ఉంటుంది. ఈ వెహికల్లో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఒక అగ్రెసివ్ పోస్చర్ ఇవ్వడానికి అయితే ఈ హ్యాండిల్ బార్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ బండి సీటింగ్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది అనమాట. సో ఆర్సీ బ్యాజింగ్ అయితే ఉంది అండ్ స్టిచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో పిలియన్ సీట్ అయితే చాలా చిన్నగా ప్రొవైడ్ చేశారు. అండ్ రైడర్ సీట్ కూడా ఓకే యావరేజ్ అమౌంట్లో బాగానే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఆరెంజ్ ట్రీట్మెంట్ ఉంది అండ్ ప్రాపర్ గ్రాబ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడడానికి కొంచెం అగ్రెసివ్గా ఒక డెవిల్ లాగా అయితే ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సైడ్ మిర్రర్స్ చూడొచ్చు. సో ఓపెన్ అండ్ క్లోజ్కి ఎస్పెషల్లీ ఈ వెహికల్కే డిజైన్ చేశారు. సో చూడడానికి చాలా స్పోర్టియర్గా అయితే ఉంది అండ్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్లో ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. మేబీ ఇదైతే ఐరన్ ఆర్ అల్యూమినియం యూజ్ చేశారు. నేను ఈ వెహికల్ని ఎక్కి కూర్చొని చూపిస్తాను. సో రైడింగ్ పోస్చర్ ఎలా ఉంటుంది, ఇంకా లెగ్స్ ఎలా ఉంటుంది. సో కూర్చుంటే ఎలాంటి లెగ్ పోస్చర్ అయితే ఉంటుంది మనకి సైడ్ అయితే. సో లెగ్స్ చూసారు కదా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఓవరాల్ కూర్చున్నప్పుడు కూడా కంఫర్టబుల్గానే ఉంది నాకైతే. లైక్ బ్యాక్ మొత్తం అంతా కంఫర్ట్గానే ఉంది. కూర్చున్నప్పుడు అయితే కొంచెం లీన్ బెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి డెఫినెట్గా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇస్తే డెఫినెట్గా బెండ్ అవుతాం. సో కూర్చుంటే ఇలాంటి ఎకనామిక్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ వెహికల్లోనే. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఆన్ రోడ్ వైజాగ్ గురించి అయితే చెప్తున్నా. సో వైజాగ్ ప్రైస్ వచ్చేసరికి 2.82 lakhs అయితే ఉందన్నమాట. అండ్ మిగతా షోరూమ్స్లో మారచ్చు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ బట్టి చేంజెస్ అయితే ఉంటాయి. సో ఇది 2025 అప్డేట్ అయిన KTM RC200 గురించి అయితే కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ. సో ఎలాంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా బీటెక్ గరాజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.